ఏదో కొనేసినట్టు, అంతే కదా. అయిపోయాక నిన్న రిలీజ్ చేశారు డబ్బులు. అమాయకత్వం కదా, ఇది తెలివి తక్కువతనం కదా. దానికి అచ్చెన్నాయుడు అప్పటికి 2-3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. జగన్ టైంలో కంటే ఇది అనగానే సత్యప్రసాద్ వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇచ్చాకనే కదా రైతులు అక్కడికి వచ్చింది ఎగబడి. నిజంగా కొనుక్కుంటుంటే రైతు వస్తాడా? వచ్చినోడు ఎందుకు నువ్వు అబద్ధం చెప్తావు, మాకు సక్రమంగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మందలిస్తారు కదా జగన్ని. జరిగింది అక్కడ. అట్లాగే మొన్న మిర్చి అదేది టొబాకో రైతు వాళ్ళ దగ్గర కూడా 400 పెట్టి కొన్నాం, 500 పెట్టి కొన్నాం, మార్కెట్ ద్వారా కొనిపించాం. కరెక్టే, మద్దతు ధర అందిందా? కనీసం మద్దతు ధర, గిట్టుబాటు కాదు, మద్దతు ధర అందరిది కొన్నారా? లేదా వీళ్ళు కొనటం వల్ల పోటీ వచ్చి వ్యాపారస్తులు ఎక్కువ పెట్టి కొన్నారా? పోనీ లేదుగా. వీళ్ళు కొనేది ఎవరి దగ్గర కొంటారు? ఆల్రెడీ రైతు దగ్గర నుంచి కొన్న మన పార్టీ బ్రోకర్ దగ్గర కొంటారు. మన పార్టీ బ్రోకర్ దగ్గర. అప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు అందుతుంది? ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యతిరేకత పెరుగుతుంది. దాన్ని మీరెందుకు సర్ది చెప్పట్లేదు, ఎందుకు సరి చేయట్లేదు అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఇందులో చంద్రబాబు గారి తప్పేం లేదు, ఆయన పాత్ర కూడా లేదు. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలే ఈ ధరల దెబ్బకి కారణం, అంటే ఈ పడిపోవడానికి. ఇప్పుడు ఇదివరకు మామిడి పల్పు సౌదీ అరేబియా, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళేది. ఇప్పుడు వాళ్ళు కొంటలా ఆ ప్రాంతాల్లో కూడా పంటలు సెట్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు మామిడి. గత 3-4 ఏళ్ల నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ మన